మార్నింగ్ అందరికీ ఈ హైకోర్టు నోటిఫికేషన్స్ వచ్చినాయి కదా. హైకోర్టు నోటిఫికేషన్స్లో ఆఫీస్ సబార్డినేట్ అనే ఒక పోస్ట్ ఉంది. ఆఫీస్ సబార్డినేట్ అది ఓన్లీ 7th, 8th, 9th, 10th చదివిన వాళ్ళకి మాత్రమే. 10th కంటే ఎక్కువ చదివిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఇంటర్, డిగ్రీ, పీజీ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే నాట్ ఎలిజిబుల్. జస్ట్ 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ చదివిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్. జస్ట్ 7th పాస్ అయితే ఎలిజిబుల్ అంతే. సో అలాంటి జాబ్స్కి జస్ట్ 45 మార్క్స్కి ఎగ్జామ్ ఉంది. 5 మార్క్స్ ఇంటర్వ్యూ ఉంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ February 13 ఉంది. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ కంపల్సరీ షేర్ చేయరు. చాలా వేకెన్సీస్ ఉన్నాయి కంపేర్ టు వేరే ఇంటర్ తోటి, డిగ్రీ తోటి ఉన్న పోస్టుల కంటే ఈ ఆఫీస్ సబార్డినేట్ అనే వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. చాలామందికి తెలియదు. ఓన్లీ 7th, 8th, 9th, 10th వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే నాట్ ఎలిజిబుల్. 45 మార్క్స్ ఎగ్జామ్, అది ఏప్రిల్లోనో మేలోనే పెడతారు. ఇప్పుడు లాస్ట్ డేట్ అయితే February 30 ఉంది. అప్లై చేసుకోరు కంపల్సరీ. మీ వాళ్ళందరికీ షేర్ చేయరు. ఆ హైకోర్టు నోటిఫికేషన్ వెబ్సైట్లో మనకి ఉంది. ఆ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. February 13 లాస్ట్ డేట్ ఉంది. అండ్ 18 to 50 years ఏజ్ లిమిట్, ఇంక్లూడింగ్ రిలాక్సేషన్. SC, ST, BCలకి 18 to 50 years దాకా ఉంది. సో 50 సంవత్సరాల లోపు ఎవరున్నా అప్లై చేసుకోవచ్చు. 7th క్లాసు, 8th క్లాసు, 9th క్లాస్, 10th క్లాస్ ఏదో ఒకటి పాస్ అయితే సరిపోతుంది. ఓకే, దాని గురించి డీటెయిల్ నోటిఫికేషన్ చూసి అప్లై చేసుకోరు.